హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి శనగపిండితో 2 రకాల స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. బూందీల్ని షాప్‌లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 కప్ దాకా శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకోవడం వల్ల శనగపిండిలో మిగిలిపోయిన నూకేమైనా ఉంటే ఇందులోకి వచ్చేస్తుంది. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగని గట్టిగా కాకుండా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మనం దోస బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెని తీసుకొని అందులో కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గరిటెలో పోసుకున్న పిండి అంతా అయిపోయే వరకు స్లోగా తిప్పుతూనే ఉండాలి. మరి గరిటెని ఎక్కువగా అల్లాడించుకోకుండా ఈ విధంగా వేసేసుకున్నట్లయితే తోకలు అనేవి రాకుండా ఉంటాయి. ఇలాంటి గరిటె లేకపోతే మామూలుగా జాలిగంట ఉంటుంది కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో కదిలించుకుంటూ వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ బూందీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కంపల్సరిగా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే బూందీలు మెత్తగా అవుతాయి. గరిటెను ఆయిల్లో పెట్టి బూందీ తిక్కుకునే ప్రతిసారి హోల్స్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే బూందీలు అనేవి పర్ఫెక్ట్ షేప్లో నీట్గా వస్తాయి. ఇలా మిగిలిన పిండినంతా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ అయితే ఈ బూందీల్ని అస్సలు పీల్చవండి, ఆయిల్లెస్గా చాలా బాగుంటాయి. బూందీలన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇలా చేత్తో బూందీలు తీసుకొని నలిపినట్లయితే పూర్తిగా మ్యాష్ అయిపోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బూందీలు వచ్చినట్టు. ఇప్పుడు ఒక అరకప్పు దాకా పల్లీలను వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 10-11 దాకా జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలతో పాటు జీడిపప్పును కూడా వేసుకున్నట్లయితే బూందీలు మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే 2 రెమ్మలంత కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బూందీలన్నీ వేసుకోవాలి. అలాగే అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు, కరివేపాకును వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బూందీ రెడీ. షాప్లో కొనడం కన్నా ఇంట్లోనే మనం హెల్తీగా టేస్టీగా ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయి. ఈ బూందీలు ఈవినింగ్ టైం స్నాక్స్లోకి కానీ అలాగే పప్పన్నం సైడ్కి సాంబార్లోకి నంచుకోవడానికి చాలా రుచికరంగా ఉంటాయి. అలాగే పిల్లల స్నాక్స్ డబ్బాలో వేసి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి. ఇంట్లోనే ఈ బూందీలు తయారు చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కారపూసని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ క్రిస్పీ కారపూసని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. మార్నింగ్ టైం కాఫీలోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చాలా బాగుంటాయి. ఇలా తయారు చేసుకున్నట్లయితే కారపూస చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 1 కప్ దాకా బియ్యం పిండి వేసుకోవాలి. శనగపిండి ఒకటే వేసుకొని తయారు చేసుకున్నట్లయితే కారపూస అనేది మెత్తగా ఉంటుంది. బియ్యం పిండి కూడా వేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వాము పొడి వేసుకోవాలి. వాముని డైరెక్ట్గా వేసుకున్నట్లయితే కారపూస ఒత్తుకునేటప్పుడు హోల్స్కి అడ్డుపడుతుంది కాబట్టి ఇలా పొడి చేసుకుని వేసుకోవాలి. అలాగే కలర్ కోసం పించ్ ఆఫ్ పసుపు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేడి చేసుకున్న నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇందులోకి కావాల్సినన్ని వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా లూజ్గానే కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపించిన లూజ్ కన్నా ఇంకా కొంచెం లూజ్గా కూడా కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నట్లయితేనే మనకి కారపూసలో వేసినప్పుడు చిన్న హోల్స్లో బాగా దిగుతాయి.
ఇలాంటి బిళ్ళను జంతికల గొట్టంలో వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత పిండిని తీసుకొని జంతికల గొట్టంలో వేసుకోవాలి. పిండి ఎంతైతే సరిపోతుందో అంత జంతికల గొట్టంలో వేసేసుకొని ఈ పిండిని ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు. కలిపిన వెంటనే కారపూస ఒత్తుకోవచ్చు. ఇలా పిండిని జంతికల గొట్టంలో వేసుకొని తీసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఒత్తుకోవాలి. ఒక సైడ్ అంతా బాగా వేగి బబుల్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకోవాలి. కారపూసను వేయించుకోవడానికి వెడల్పాటి కడాయిని తీసుకోండి. నేను ఇక్కడైతే చిన్నదిగా తీసుకోవడం వల్ల తిప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంది. అందుకని స్పోర్క్ గరిట సహాయంతో మరొక సైడ్ తిప్పేసుకున్నాను. ఈ విధంగా వేయించుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి కారపూస ఎంత బాగా వచ్చిందో, ఎక్కడ విరిగిపోకుండా. ఇలా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకొని తయారు చేసుకోవాలి. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే చిన్న కారపూస కూడా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా 2 రకాల స్నాక్స్ని ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి ఇవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.